ఈ ఎండల్లో వంట చేయడానికి భయం వేసి ఈరోజైతే నా గిల్ట్ ప్రెషర్ కోసం బయట బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా వేడివేడిగా కుండలో తయారై వచ్చింది. పనసకాయ బిర్యానీ పాట్ఫుల్ అనే యాప్లో ఈ బిర్యానీని ఆర్డర్ చేసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది నాకు ఈ పాట్ఫుల్ బిర్యానీ. చాలా నచ్చింది. అప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే తిన్నాను, బట్ ఇందులో వెజిటేరియన్స్కి జాక్ ఫ్రూట్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. అందుకని చెప్పి జాక్ ఫ్రూట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ చిన్న క్యూట్ లిటిల్ నోట్, నమస్తే, ఐ హ్యావ్ మేడ్ దిస్ బిర్యానీ ఫ్రెష్ జస్ట్ ఫర్ యూ అండ్ హోప్ యూ లవ్ ఇట్, ప్లీజ్ రేట్ us అని ఒక క్యూట్ నోట్తో వచ్చింది. అలాగే ఇదిగో ప్యాకింగ్ కూడా ఇంత అద్భుతంగా ఉంది. కుండలో వేడిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇచ్చారు. అండ్ దిస్ ఆర్డర్ వాజ్ నాట్ డెలివర్డ్ ఇన్ 10 minutes or 15 minutes. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour. ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారట కుకింగ్. సో ఇలా డవ్ పెట్టేసి ఇచ్చారు. దీనికి కాంబినేషన్గా చద్దన్నం, ఫెర్మెంటెడ్ రైస్, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ముందు రోజు మిగిలిపోయిన అన్నంలో మజ్జిగేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే నిన్న మిగిలిపోయిన ఫ్రై ఏదో ఉంటే అది నంచుకోవడానికి అని పక్కన పెట్టా. అసలు మామూలు కాంబినేషన్ ఇది, బిర్యానీ విత్ చద్దన్నం. జనరల్గా చాలామంది పులిహోరలోని చద్దన్నంలోని పచ్చిమిర్చి బయట పడేస్తూ ఉంటారు, కానీ పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా ఫుడ్ పీల్చుకుంటుంది. పచ్చిమిర్చిలో కారం చచ్చిపోతుంది. అప్పుడు ఆ మజ్జిగ అన్నంలో కానీ పులిహోరతో కానీ ఆ పచ్చిమిర్చి కొరుకు తినేటప్పుడు దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిలో సి వైటమిన్ ఉంటుంది కాబట్టి భయపడకుండా తినచ్చు. ఇదిగో ఇంత హార్డ్గా ఉంది ఆ డవ్, అలా కట్ చేస్తున్నాను నైఫ్తో. భయపడక్కర్లేదు, దిస్ ఈజ్ ఎడిబుల్. కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా చిన్న పిసరు రైస్లోకి వెళ్ళినా కంగారు పడిపోక్కర్లేదు. నాకు ఈ బిర్యానీ అయితే 430 రూపీస్ 450 రూపీస్ పడింది. గట్టిగా తినేవాళ్ళు అయితే ఇద్దరు తినొచ్చు. ఇంకా గట్టిగా తినేవాళ్ళు అయితే ఈ కుండ ఒకళ్ళకే సరిపోతుంది. సో అడుగునుంది మసాలా అంతా, అది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని తినాలి. నాన్ వెజిటేరియన్స్ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయని విన్నాను. ఇలా ఈరోజు సమాప్తం చేసాం.